హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ జీఎన్ఎం రంగోలి. ఈ రోజు నుండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్‌లో లాంగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మన ఛానల్‌కి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉండాలి. ఈ ముగ్గు విషయానికొచ్చేస్తే 3 చుక్కలు, ఒక లైను, 2 వచ్చే వరకు సందు చుక్క ముగ్గు ఫ్రెండ్స్. నక్షత్ర ఆకారంలో ఫ్లవర్ వచ్చేలాగా తీసుకొచ్చాను. ఈ ముగ్గుని శుక్రవారం రోజు మీ వాకిట్లో వేసుకోండి. చాలా అందంగా ఉంటుంది. వేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్‌లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి ముగ్గులు మన ఛానల్‌లో చాలా వస్తాయి. మెలికల ముగ్గులు, చుక్కల ముగ్గులు, చిన్న చిన్న చిట్టి ముగ్గులు, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ముగ్గులు, సైడ్ బోర్డర్స్ ఇంకా చాలా సింపుల్‌గా ఉండేలాగా తీసుకొస్తాను. ఇంకా డిజైన్స్ అంటే చుక్కలు లేకుండా ఉంటాయి కదా ముగ్గులు, అలాంటి ముగ్గులు తీసుకొస్తాను ఫ్రెండ్స్. మీకు సింపుల్‌గా ఈజీ వేలో అర్థమయ్యేలాగైతే నేను మీకోసం ముగ్గుల్ని వేసి చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి సపోర్ట్ అనేది చేయండి. నేనేసే ముగ్గులెలా ఉన్నాయో కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు కంప్లీట్ అయ్యే లోపల నా చిన్నప్పుడు స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఐదో తరగతి వరకు ఈ ముగ్గులంటేనే తెలీదు. నేర్చుకోలేదు గూడా అనమాట. మా నాన్నమ్మ ప్రతిరోజు అడుగుతూనే ఉండేది. "మీ ఫ్రెండ్‌ని చూసి నేర్చుకో, మీ ఫ్రెండ్‌ని చూసి నేర్చుకో" అని అంటా ఉండేది. ఆ అమ్మాయి ఇంట్లోనే ఇంటి పని, వంట పని, ముగ్గులన్నీ నేర్చుకున్నదనమాట. ఆ అమ్మాయి అక్కడ రంగులు పెట్టి ముగ్గేసిందంటే ఆ రోజు నాకు ఇంట్లో మారు మోగిపోయేది తిట్లు గోల. ఈ గోల భరించలేక నేను పోయి మా పిన్ని దగ్గర ముగ్గు నేర్చుకున్నాననమాట. ముగ్గులెలా ఎయ్యాలి అనేసి ఒక 10 రోజులు బట్టి నేర్చుకున్నాననమాట. ఆ తర్వాత జెండా పండుగొచ్చేసింది. జెండా పండుగొచ్చిన తర్వాత మేడం ఏం చెప్పిందంటే, "రేపు మార్నింగ్ జెండా పండగ గదా! నువ్వొక 5 మంది పిల్లలని తీసుకొచ్చి 4 గంటలకొచ్చేసి ముగ్గులేసి పెట్టేసేయండిక్కడ" అని చెప్పింది. మా నానమ్మకి చెప్పా. ఇలా చెప్పింది మేడం అంటే, నేను మా మా మేడం దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పేసి, నన్ను 4, 4:30 కల్లా లేపేయి నానమ్మ నేను పోయి ముగ్గులేసుకోవాలని చెప్పన్నాను. ఇంక తర్వాత మా నానమ్ముండి, "సరేలేమ్మా పడుకో నువ్వు" అని చెప్పేసింది. నేను అసల నిద్రే బాలేదు. పడుకున్నానట, ఊరికే లేసేదనమాట. నానమ్మ టైం అయింది అని అడుగుతా ఉండేది. ఆ టయానికి నేను లేపుతాలే పడుకో అమ్మ అని చెప్పన్నది. ఇక అప్పుడుదాకా మేలుకొనుండి ఇంకా టైం అయిపోద్దనేటప్పటికి నేను నిద్రపోయేసాననమాట. తెల్లారిపోయిందింకా. ముగ్గులేసేశారు. ఇంకా రెడీ అయిపోవాలింక అంతేననమాట. రెడీ అయ్యేసి మొన్నెళ్ళానక్కడికి. అక్కడికెళ్ళగానే ఇంక వాళ్ళందరూ జూసి, "ఏమ్మా ఇప్పుడొచ్చావు ముగ్గులేసే ఆవిడ" అనన్నారు. ఇంగ పరువే పోయింది నాకు. సరేలే ఇంక నెక్స్ట్ ఇయర్ ఉంది గదా! అప్పుడేద్దాంలే అని చెప్పి వచ్చేసాననమాట ఇంకా ఫంక్షన్ అయిపోగానే. ఇలాంటి స్టోరీ అంటే ముగ్గుకు సంబంధించిన స్టోరీ ఇంకోటైతే ఉంది. ఇంకో వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్‌లో అయితే చెప్పండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ అనేది చేయండి. ఇంకా చాలా ముగ్గులు మీకోసం నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.